వరంగల్లోని 26వ డివిజన్ లక్ష్మీపురం వాసులు ఖాళీ బిందెలతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు 2 ఏళ్ల నుంచి నల్లాల నుంచి మంచినీరు రావడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచినీరు సమస్య వెంటనే 26 డివిజన్ల వాటర్ సమస్య వెంటనే 26 డివిజన్ సమస్య వెంటనే. మాది 26 డివిజన్. మా దాంట్లో 2 సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. మేము ఏ సార్కు వాళ్ళందరికీ మేము అన్నీ రాసిచ్చినాము. మాకు నల్లాలు వస్తలేవు. మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము అందుకనే సార్కి ఇప్పుడు పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము. కాబట్టి మమ్మల్ని అందరూ మీరు కనీసం దయచేసి మాకు వాటర్ కావాలి. రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి. మేము నీళ్ళకు మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము. మా ఇళ్ళలో ముసలోళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు స్కూలు పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి సార్ వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి, ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్. మాకు ఎన్నో నీళ్ళ విషయంలో మేము అన్నానికి, దూపకు, ఆకలికి పన్నులు కూలి చేసుకునేటోళ్ళం కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అందుకనే మేము ఇది సార్కు ఇది ఇవ్వాలని వచ్చినాం. కార్పొరేటర్ సార్ చెప్పినాము సార్. మేము సురేష్ కూడా చెప్పినాము. అక్కడ మన కార్పొరేటర్ సార్ కూడా చెప్పినాము సార్. మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి పోయినాము, ఇక్కడికి వచ్చినాము. మా ఇబ్బందులు ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్. అందుకనే ముసలోళ్ళం అందరం కలిసి వచ్చినాము. చిన్న పిల్లలు ఆకలికి దూపకు ఎంతో ఇబ్బంది పడతారు. మమ్మల్ని ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్. మాకు నీళ్ళు అంతకుముందు మంచిగా వచ్చేది. ఆ పైపులన్నీ వాళ్ళు కలుపుకున్నారు. మాకు 2 సంవత్సరాల కంటే నీళ్ళు వస్తలేవు. కష్టపడుతున్నాము, ఇంటింటికి అడుక్కుంటున్నాం నీళ్ళు. ఎవరి ఇళ్ళకు రానిత్తలేరు, గేట్లు పెట్టుకుంటాను. నీళ్లు దొరుకుతలేవు. 20 రూపాయలకు ఒక్క క్యాను కొనుకొచ్చుకునే శక్తి లేదు. కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. నీళ్లు రాక 2 సంవత్సరాలు. ఒక బోరింగ్ లేదు, ఓ వాటర్ ట్యాంకీలు లేవు, ఏం లేవు మా ఊరుకు. ఒక అడవిలో బతికినాడు బతుకుతాను.